నేటిదిన వాక్య ధ్యానం కొరకు 106వ కీర్తన 48వ చరణంలో రాయబడిన మొదటి వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతినొందునుగాక. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో, మా ప్రియులతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువారు ఆయన యుగములన్నిట స్తుతి నొందు దేవుడై ఉన్నారు. యుగములు అనంటే సృష్టి ఆది నుండి నేటి వరకును రాబోతున్నటువంటి కాలమునకును ఆయనే స్తుతి నొందదగినటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కారణం ఏంటి అనంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో మనలను ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక అని ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. నిజమే, మానవులమైన మనల్ని ప్రేమించినటువంటి దేవుడు ఆయన. మన పాప పరిహారం కోసం ఆయన తన రక్తాన్ని చిందించి మనం బంధింపబడి ఉన్న అపవాది చేతుల్లో నుండి, నాశనము నుండి విడిపించినటువంటి దేవుడు గనుక ఆయన యుగయుగములు మహిమా ప్రభావము పొందదగినటువంటి దేవుడై ఉన్నారు. మరొక మాటను మనం చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను, మృతుణ్ణైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నాను అని చెప్పి కూడా ఇక్కడ తెలియచేయటను మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నాడు హేబేలు అర్పించినటువంటి అర్పణ ద్వారా స్తుతి నొందినటువంటి దేవుడు, అబ్రహాము చేసినటువంటి ప్రార్థన ఆలకించి అబ్రహామును దీవించిన దేవుడు, అలానే నోవాహును దీవించినటువంటి దేవుడు, ఇస్సాకు యాకోబులను యోసేపును దీవించినటువంటి దేవుడు, క్రొత్త నిబంధన కాలంలో ఆయనను ప్రేమించి ఆయన యొద్దకు వచ్చినటువంటి వారి ఎడల కనికరం చూపి పలు వ్యాధుల నుండి, బాధల నుండి, అనారోగ్య సమస్యల నుండి, మరణపాయముల నుండి విడిపించి రక్షించినటువంటి ఆ గొప్ప దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. ఆయన నాడు వారికి ఏ విధముగా ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని ఆయన చేశారో ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీరును మన జీవిత దినాల్లో ఆయన చేసేటటువంటి ఆశ్చర్య కార్యాలు మనం పొందగలం. ఈ 106వ కీర్తన మొదటి చరణం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో అక్కడ ఇశ్రాయేలీలు పట్ల ప్రభు చేసిన కార్యాల గురించి ఇక్కడ కీర్తనకారుడు దేవుని స్తుతించుటను ఇక్కడ మనం గమనించగలం. ఆయన తన ప్రజలందు దయ చొప్పున వారిని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడిగా ఉండి వారి పట్ల ఆయన చూపినటువంటి గొప్ప మేలులు మనం పరిశీలన చేసినప్పుడు ఆయన వారి కొరకు సముద్రమును ఆయన గద్దించి అది ఆరిపోవునట్లుగా చేసి మైదానం మీద నడుచున్నట్లుగా వారిని అగాధ జలములలో ప్రభువారు నడిపించటం గమనించగలం. అంతేకాక వారి పగవారి చేతిలో నుండి కూడా ఆయన రక్షించారు, ఆయన వారిని విమోచించారు. ఎడారిలో ఆయన వారికి కావలసినటువంటి అవసరతలను తీర్చి వారి ఆకలిని తీర్చారు, వారి దప్పికను తీర్చారు. ఎన్నెన్నో అద్భుతాలు చేసిన ఆ దేవుడే ఈ దినము కూడా మన జీవిత దినాల్లో కూడా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. గనుకనే మనము తను చూపుతున్నటువంటి కృప అంతటిని బట్టి ఈ దినమున రాబోతున్నటువంటి కాలాల్లో కూడా ఆయనను స్తుతించుట అనేది ఎంతో అవసరం. గనుక మనము మన కుటుంబాలు యుగములన్నిట స్తుతి నొందదగిన దేవుణ్ణి మనం నివాసం చేసే ఈ కాలమందు, ఈ జీవితమందు ఆయనను స్తుతించుచు ఆయన మనకు అనుగ్రహించే మహిమోన్నతమైనటువంటి భవిష్యత్తును మన జీవిత కాలాల్లో పొందాలని ప్రభు పేరట నా ప్రియులకు మిమ్ములను కోరుతూ ఉన్నాను. ఆయనకు చెందవలసినటువంటి స్తుతిని మనం ఎంత మాత్రం కూడా అశ్రద్ధ చేయక నిశ్చయముగా మనం ఆయనను స్తుతించాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నారు.
ఇటు గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మన విశ్వాస స్థితి అది ఎంతో ఉన్నతమైనది. ఇట్టి స్థితికి అనేకులు మన జీవిత సాక్ష్యం ద్వారా తెలుసుకొని ఇటు గొప్ప దేవుని దీవెనలకు మన ప్రియులందరూ కూడా పాత్రలు కావాలని ప్రతి ఒక్కరూ కోరాల్సిందిగా, ప్రార్థించాల్సిందిగా తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. యుగములన్నిట స్తుతి నొందదగినటువంటి దేవుడు నాయన, సృష్టి ఆది నుండి నేటి వరకును రాబోతున్నటువంటి కాలమునకును నీవే దేవుడవు, ప్రభువువై ఉన్నావు. మా ప్రియులు నిశ్చయముగా యుగములన్నిట ఉండే మీ ద్వారా కలుగు దీవెనలు తమ జీవిత కాలమందు వారు పొందుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచర్ను మీరు దీవించండి. ఈరోజు నూతన సంవత్సర దయా కిరీటాన్ని పొందిన ప్రియులను మీరు ఆశీర్వదించండి. పలు సమస్యలతో ఎందరైతే ఉన్నారో వారందరికీ పరిష్కారం ఇచ్చుటకు మీరు యుగములన్నిట ఉండేటటువంటి దేవుడై ఉన్నారు. ప్రతి కీడు కొట్టివేసి నీ బిడ్డలకు కావలసిన కృపాక్షములను అనుగ్రహించి వారి అక్కర్లను తీర్చి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమెన్. నేడు